హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్ వచ్చిన ఏంటంటే ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ముఖ్యం. అలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి ప్లస్ చాలా మంది తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. అదే విధంగా ఆ డ్రైవింగ్ లైసెన్స్ మన బ్రోకర్ ద్వారా అప్రోచ్ అవుతే వాళ్ళ కాస్ట్ అనేది చాలా ఎక్కువ చెబుతారు. కానీ నేను డైరెక్ట్ గా మనం ఈ ఆర్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన ఈ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకుంటే మనకి చాలా తక్కువ ప్రైస్ గా వస్తుంది. యాక్చువల్గా నేనైతే డైరెక్ట్ గా మన దగ్గర ఉన్న ఆర్టీఓ సెంటర్కి వెళ్ళి దగ్గర ఉన్న ఈ సేవా సెంటర్కి వెళ్ళాను. స్లాట్ బుక్ చేయించుకున్నాను. కేవలం రూ. 535తోనే నాకైతే స్లాట్ అనేది 214 వీలర్ కి బుక్ చేయడం జరిగింది. కానీ దీనిలో అది కాకుండా మనకి నేను ఎమ్మటే నెక్స్ట్ డేకి కూడా ఎగ్జామ్ కూడా ప్రిపేర్ పెట్టేశాను అనమాట నెక్స్ట్ డేకి. కానీ నేను ఎన్ని రోజులు డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకోలేదంటే యాక్చువల్గా మన మీడియేటర్ ద్వారా వెళ్తే నాకు 214 ఇన్సూరెన్స్ ఎంత అవుతుందని అడిగితే మాక్సిమం 4500 అలా చేంజ్ 5000 దాకా చెబుతున్నారు అనమాట. నేను అంత అమౌంట్ పెట్టి ఇన్ని రోజులు చేయడానికి ఇష్టం లేక నేనైతే చేయలేదు. ఇంతలో మా ఫ్రెండ్ తెలిసిన అతను అయితే డైరెక్ట్ గా ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి ఇలా చేశాను, దీని ద్వారా నాకు జస్ట్ రూ. 530 నాకు వచ్చేసిందంటే నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. రూ. 530కొని డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా ఇంత తక్కువ అని చెప్పేసి నేనే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి నేను ఫామ్ సబ్మిట్ చేసి స్లాట్ బుక్ చేసుకుని నేను కూడా ట్రై చేసామట. ఎట్టకేలకి మన యొక్క ప్రూఫ్స్ ఆధార్ కార్డు, పాన్ కార్డు అడిగారు, తీసుకెళ్లాను. దాంతో వాళ్ళు చెప్పాను అన్నమాట, డైరెక్ట్ గా స్లాట్ బుక్ చేయమని డ్రైవింగ్ లైసెన్స్ 214 వీలర్ కి. 214 వీలర్ కానీ ఇన్సూరెన్స్ కి అదే 2 వీలర్ 4 వీలర్ కి డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేయడానికి నా దగ్గర వాళ్ళు ఓన్లీ రూ. 535 ఛార్జ్ చేశారు జిఎస్టీ కలిపి. నాకైతే ఎమ్మటే స్లాట్ బుక్ చేసి నెక్స్ట్ డేకే నేను ఎమ్మటే పెట్టేయడం జరిగింది. తర్వాత నాకేం చేసిందంటే ఈ నెక్స్ట్ నేను వచ్చేసి ఇంట్లో కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను. ఎమ్మటే నెక్స్ట్ డేకి నేను వాళ్ళు ఇచ్చిన ఫామ్స్ అన్ని తీసుకొని ఫిలప్ చేసుకొని నేను డ్రైవింగ్ కి నెక్స్ట్ డేకి వెళ్ళాను అనమాట. కానీ ఆడ జరిగే అంత ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే ఉంది మొత్తం. లాస్ట్కి ఎలా ఉందో ఆ ప్రాసెస్ అన్ని చాలా ఈజీగానే ఉంది. నెక్స్ట్ కౌంటర్ అంతా అంతా బాగుంది. ఏమంటే కొంతమంది నా ముందు ఎగ్జామ్ కూడా రాసి వస్తున్నారు. వాళ్ళని అడిగాను, ఎలా తమ్ముడు ఎలా ఉందంటే ఎగ్జామ్ బాగానే ఉంది ఇది ఇది అన్నట్టు చెప్పారు. ఓకే, ఎలా మరి స్టఫ్ గా జరిగిందని ఏదన్నా అడిగితే నాకైతే హెల్ప్ చేశారన్నా, పర్లేదు నాకైతే హెల్ప్ వచ్చింది అని చెప్పారు. సార్ నేను అంత లైట్ గా తీసుకోలేదు, లైట్ గా తీసుకున్నా సార్. నేనైతే వెళ్ళాను డైరెక్ట్ గా, నన్ను కాగితాలు మన అప్లికేషన్ లోనే నాకు కూడా లోపలికి పంపించారు. సిస్టమ్ లో చెప్పారు, రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్పలేదు. అండ్ డైరెక్ట్ గా ఆన్ చేసి మీకు ఏ లాంగ్వేజ్ కావాలా సెలెక్ట్ చేసుకోమన్నారు. నేను తెలుగు అని పెట్టేశాను అనమాట. ఎమ్మటి లాంగ్వేజ్ ఓపెన్ అయింది, ఇంకా వెళ్ళిపోయారు. జస్ట్ నేనేముంది ఇంక మామూలుగా చూసుకుంటాం, 1 by 1 క్వశ్చన్ చూసుకుంటూ ఎగ్జామ్ రాయడం జరిగింది. జస్ట్ 16 సెకండ్స్ 16 క్వశ్చన్స్ దాకా నేను పూర్తి చేశాను. ఆటోమేటిక్గా అది అయిపోయింది. సెక్షన్ ఇస్ ఎక్స్పైర్ అని చెప్పి వచ్చి అయిపోయింది అనమాట. తర్వాత నాకు అర్థమైపోయిందంటే ఆటోమేటిక్ నేనైతే సబ్మిట్ చేయలేదు. సబ్మిట్ చేయకుండా ఎక్స్పైర్ రావడం వల్ల నా యొక్క రిజల్ట్ అనేది ఫెయిల్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు. సార్ ఇప్పుడు ఏం చేయాలని అడిగితే నెక్స్ట్ మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోండి, 1 వీక్ తర్వాత రండి అని చెప్పారు. నేను ఏమంటే ఇంకా ఏం చేశానంటే మళ్ళీ చూశారు కదా, ఇక్కడైతే చాలా గుర్తు పెట్టుకునే విషయం ఏంటంటే మనం రాసే ఎగ్జామ్ ఓన్లీ 10 minutes కంటే ఎక్కువ ఉండదు. మీరు ఎంత త్వరగా దాన్ని ఫిలప్ చేసుకుని అంత ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ లాస్ట్ టైంలో అయినా మీరు సబ్మిట్ అయితే చేయండి, టైం సెట్ చేసుకుని. ఎందుకంటే మరి లాస్ట్ నాలాగా మీరు కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సబ్మిట్ ఏం చేయండి. ఇలాంటి రిపీట్ నాకు మళ్ళీ కాకుండా నాకు ఎమ్మటే ఎగ్జామ్ నాకు ఖచ్చితంగా ఎమ్మటే వెళ్ళి దగ్గర అన్స్పాట్ ఆ దగ్గరలో ఉన్న ఈ సేవలకు వెళ్ళి మళ్ళీ నేను స్లాట్ అయితే బుక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు వాళ్ళు అన్నారు ఒక 1 వీక్ టైం, 1 వీక్ గ్యాప్తో పెట్టుకోవాలని చెప్పారు. సేమ్ ఓకే అని చెప్పి 1 వీక్ గ్యాప్తో మళ్ళీ అయితే నేను స్లాట్ అయితే బుక్ చేయడం జరిగింది. నేనైతే మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ కరెక్ట్గా 1 వీక్ టైం అయితే ఇచ్చారు. ఈ 1 వీక్కి క్వశ్చన్స్ అయితే చాలా ఈజీగా ఉండే, పెద్ద కష్టం అయితే లేదండి. మొత్తం మన ఆర్టీఓ సైట్లో మన టీఎస్ ఆర్టీఓ సైట్లోనే ఉంటాయి. దాని యొక్క ఫామ్స్ 3 languages లో కూడా ఉన్నాయి. ఫామ్స్ మాక్సిమం ఏ క్వశ్చన్లు వస్తాయి, పెద్ద కష్టం అయితే కాదండి. కాకపోతే ఒకసారి మనం ఒకసారి ఒక 5-10 minutes రీడ్ చేసుకున్నా కానీ చాలా ఈజీగా అర్థం అవుతుంది. లేదా 1-2 సార్లు చూసుకున్నా అర్థం అవుతుంది. కానీ పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ అనేది మీరు చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. మధ్య వ్యక్తి లేకుండా డైరెక్ట్ గా మేము 214 వీలర్ అయితే అప్లై చేయడం ఉంది. నాకు కేవలం రూ. 550కి రావడం అనేది చాలా సంతోషం కలిగించింది. దానికోసం నేను మళ్ళీ ఎగ్జామ్
నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినందుకు నేను బాధపడలేదు. ఎందుకంటే టైం ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం పాస్ అయ్యేవాడిని. పాస్ అవుతది. కానీ నాకు కూడా తెలియకపోవడం వల్ల నేనైతే ఎగ్జామ్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ మీకు కూడా జరగకుండా ఉంటుందని నేను ముందుగానే ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ నేనైతే 1 వీక్ గ్యాప్‌తో ఎగ్జామ్ అయితే పెట్టాను. ఎల్ఎల్ఆర్ అనేది అప్లై చేయడం జరిగింది. చూస్తాను. మళ్ళీ 1 వీక్ తర్వాత నేను ఇదే వీడియోను మళ్ళీ సెకండ్ పార్ట్ చేసి మీకు ఈ వీడియో చూపిస్తాను. ఓకే. మరిన్ని వివరాలకు ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.